శతమానం భవతి. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అని నీకు అనిపిస్తోంది కదా రాధా. ఇది నీకు చాలా ఇష్టమైన ప్లేస్. ఈ ప్లేస్కి మనిద్దరి ప్రేమకి చాలా గొప్ప అనుబంధం ఉంది. ఈ ప్రదేశం మనిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలుంచింది, మరిచిపోలేని మధురానుభూతుల్నిచ్చింది. మనసుకు నచ్చిన చోటుకొస్తే ఖచ్చితంగా ఆ మనసు మనకు చెప్తుంది. మనం ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకిప్పటికీ గుర్తుంది. అది నీకు కూడా గుర్తొస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీరు చెప్పింది నిజమే. ప్లీజ్ రాధా, నువ్వు నన్ను మీరు అని పిలుస్తుంటే నాకు దూరం అవుతున్నావేమో అని భయంగా ఉంది. నువ్వు నన్నెప్పుడు మురారి నువ్వు అనే పిలిచేదానివి. అలాగే పిలవ్వా? క్షమించండి, నేనేంటో తెలిసే వరకు నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవలేను. నాకు గతం గుర్తొచ్చే వరకు నేను మీతో చనువుగా ఉండలేను, మాట్లాడలేను. ఈ పరిసరాలన్నీ బాగా చూడు రాధా. ఖచ్చితంగా నీకు ఇక్కడ ఒక విషయం గుర్తు రావాలి. అదేంటో తెలుసా? నేనిక్కడ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొని వచ్చావు. అది నీ చేత్తో నువ్వే నాకు తినిపించావు. ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అది తలుచుకున్నప్పుడు మన ఇద్దరి మధ్య బంధం ఎంత గొప్పగా ఉండేదో, ఆ ఊహ ఎంత ఆనందాన్నిస్తుందో నువ్వు ఊహించలేవు రాధా. వచ్చావా రాధా? నువ్వు నా కోసం ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేలా మురారి, కనీసం నా అడుగు చప్పుడు కూడా వినిపించకుండా చాలా నెమ్మదిగా వచ్చాను కదా. నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు. నేను వస్తానని కూడా నీకు తెలియదు కదా. మరి వచ్చింది నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కమ్ సిట్. మనసులో ప్రేముంటే ఆ మనిషి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలిసిపోతుంది రాధా. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నేను నిన్ను చూసినట్టు కాదు, నువ్వు ఎక్కడున్నా సరే నా మనసుతో నిన్ను చూడగలను. నువ్వు నాకు దగ్గరవుతున్నప్పుడు ప్రకృతి నాకు చెప్తుంది. ఆ గాలిలో పరిమళం మారిపోతుంది. నువ్వు వస్తున్నావని శబ్దం లేకపోయినా నా మనసు నాకు ముందే చెప్పేస్తుంది, నీ మనసులో ఉన్న మనిషి నీకోసం వచ్చింది అని. అది మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అబ్బో, ప్రకృతిలో ఉండగానే కవిత్వాలన్నీ బానే వస్తున్నాయి. ఇది ప్రకృతి మహత్యం కాదు రాధా, ప్రేమ మహత్యం. ప్రేమలో సక్సెస్ అయినవాడు ఇలా కవిత్వాలు చెప్తాడు. విఫలమైనవాడు దేవదాసులా మారి మందుకు బానిసవుతాడు. నేను చాలా లక్కీ. నీ ప్రేమ పొందడంలో సక్సెస్ అయ్యాను. అందుకే నీ అంత అందంగా అందమైన కవితలొస్తున్నాయి. అది సరే, నేను వస్తున్నానని మీ మనసు చెప్పింది అన్నారు కదా. మరిప్పుడు నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కూడా నీ మనసు చెప్తుందా? చెప్పింది. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన సేమియా పాయసం నువ్వు తీసుకొచ్చావు, కరెక్టేనా? హే, చెప్పని చూసావా? ఇప్పుడేమంటావు రాధా? ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు మురారి. నా విషయంలో నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావా? నీకు సేమియా పాయసం అంటే ఇష్టమని అత్తయ్య నాతో చెప్పారు. నాకు చెప్పడం కాదత్తయ్య, మీరు నేర్పించండి అని అడిగాను. ఆవిడ దగ్గర నేర్చుకుని నీకోసం చేసి తీసుకొచ్చాను. ఇవేమీ నీకు తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు ఎలా చెప్తున్నావు? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. చెప్పాను కదా రాధా,
మనసారా ప్రేమించిన వాళ్ళకి ఇవేవీ చెప్పనక్కర్లేదు. తనిష్టపడిన మనిషి ఇష్టంగా ఏం చేసినా మన మనసు మనకి చెప్తుంది. అదే ప్రేమకున్న గొప్పతనం. అవును మురారి, ప్రేమంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు కలవడం, 2 వ్యక్తుల్ని ఒకటి చేయడం. అదే ప్రేమకున్న గొప్పతనం. అది మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు నువ్వు నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నా కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అదంతా నీకు గుర్తొచ్చిందా రాధా? ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ముందు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయాలి. రే గణపతి, అమ్మో, నాన్న వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఫోన్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందని లేనిపోని క్వశ్చన్లన్నీ వేస్తాడు. ఈ ఫోన్ సంగతి నాన్నకు తెలియకూడదు. గణపతి, నాన్న. ఇదిగో ఇది లోపల పెట్టు. అలాగే. నన్ను క్షమించండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిగా మీ కొడుకు బాధపడితే మీరు తట్టుకోలేరు, అది నాకు తెలుస్తోంది. కానీ నేను రాధని కాదని మీరు చెప్పడం తప్ప నేనే రాధనన్న నిజం నాకు తెలియడం లేదు. అది తెలిసే వరకు మీరు చెప్పే మాటలు విని నేను ఇంట్లో రాధలా ప్రవర్తించలేకపోతున్నాను. మీ అబ్బాయి నా మీద చూపిస్తున్న ప్రేమ, నా విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతిదీ నా మనసుకు తెలుస్తున్నా నేను మాత్రం అతనికి దగ్గరగా ఉండలేకపోతున్నాను. మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. దానికి కారణం కూడా ఉంది. నేను ఒక ఆడపిల్లని. నా మనసులో ఎవరున్నారో తెలియకుండా, నా గతం ఏంటో నాకే తెలియకుండా నా భవిష్యత్తుని నేను నిర్ణయించుకోలేను. అందుకే నా సరిహద్దును నేనే గీసుకున్నాను. ఇది మీ అందరినీ బాధ పెడుతుందని నాకెంతగా అనిపించినా ఆ గీత నేను దాటలేకపోతున్నాను. నేనేంటో నాకు తెలిసే వరకు, నా గతమేంటో నాకు గుర్తొచ్చే వరకు నేను ఇలా ఉండక తప్పని పరిస్థితి. దానివల్ల మీ అందరికీ బాధ కలుగుతుందని నాకు తెలిసినా నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి.